హిట్టేనా మూవీ? హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చండి. చూడొచ్చు. మీకు ఎట్లా అనిపించింది మూవీ? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించిందా? ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి సినిమాలో? సెంటిమెంటల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుందా, హీరో యాక్టింగ్ బాగుంటుందా? హీరోయిన్ది బాగానే ఉంది, హీరోది బాగానే ఉంది. ఇంకా బాగుంటుంది. ఇద్దరు బాగానే. చాలా బాగుందండి. ఏముంది సినిమాలో? సినిమా హీరో హీరోయిన్ బాగున్నారు, పద్ధతిగా ఉంది, చాలా బాగుంది. మాకు కూడా ఇప్పుడు అదే చెప్పింది. చాలా మంచిగా మూవీ, హిట్ అయితే చాలా మంచిగా. అది కొంచెం రంటారా మీరు కూడా? చాలా మంచిగా అరుస్తుండ్రు అందరు థియేటర్లో. సాంగ్స్ బాగున్నాయా? హిట్, చాలా హిట్. మొత్తం స్క్రీన్ ప్లే బాగుందా? మస్తు ఉంది. అన్ని జస్ట్ హిట్టేనా? హిట్ కాదు, బ్లాక్ బస్టర్ మూవీ అంతా. నా మార్కెట్ మహాలక్ష్మి సినిమానా నిజంగా మార్కెట్ చూస్తుంటే నాకైతే మన ఒక ఓకేనా మార్కెట్ మహాలక్ష్మి సినిమా టైటిల్ ఖతర్నాక్ పెట్టిరన్న. మన హీరోయిన్ మాత్రం తెలంగాణ భాషతో మాట్లాడుతుంది, ఇచ్చి పడేసింది. మార్కెట్ అంటే మన సిగిన మోండా మార్కెట్ తీసుకో, శంషాద్ మోండా మార్కెట్ తీసుకో, మెహిందీపట్నం మోండా మార్కెట్ తీసుకో, ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క అమ్మాయిలు అనేది ఒక ఇలా ఉంటారన్నట్టు చూపించారు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా ఒక అబ్బాయి ఒక మోండా మార్కెట్లో చేసిన ఒక కూరగాయలు అమ్ముకున్న హీరోయిన్ని లవ్ చేయడము, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడము, వాళ్ళ ఇంట్లో ఇంత కావాలి నాకు అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగుంది సినిమా మాత్రం. డైరెక్టర్ తీసుకోవడం కూడా విధానం కూడా చాలా బాగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు, ఒక కొత్తగా తీసిన సినిమా. ఎందుకంటే ఒక తెలంగాణ లాంగ్వేజ్ తోటి మార్కెట్లో ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలో ఒక డిఫరెంట్గా చూపించారు, ఒక స్టైల్గా, ఒక డిఫరెంట్గా. హీరోయిన్ లాస్ట్ సాంగ్లు ఉంటారు, డ్యాన్స్ కూడా చాలా బాగా వేసింది. ఆమె వేసిన పంచులు కానీ డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే సినిమా మాత్రం మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం దాని తగ్గట్టు ఒక ఎంజాయ్గా చూడవచ్చు. లాస్ట్ మెసేజ్ కూడా చాలా బాగుంది. అంటే ఆ మెసేజ్ అనమాట, ఒక హీరో వాళ్ళ డాడీ అనమాట, నువ్వు కోటి రూపాయలు ఆశిస్తున్నా నేను అమ్మాయిని చేసుకోవాలంటే, లే అట్లాగా డాడీ, అమ్మాయి మంచిది అంటే ఒక పేదరుడు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చాలా మంచిది, అర్థం చేసుకోవాలి డాడీ అని చెప్తాడు. లాస్ట్కి వాళ్ళ డాడీ అర్థం చేసుకోక, లే నాకు అమ్మాయి కావాలని మళ్ళీ వెళ్ళిపోతాడు హీరో. అది సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఆయన అంటే అనమాట లాస్ట్ నాకు ఒక బొమ్మరీలు, ఒక మన ప్రకాష్ రాజ్ తోటి సిద్ధార్థ సినిమా ఎలా ఉంటుందో ఒక బొమ్మరీలు, మన ఒక హీరో తండ్రిది, వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్ ఆ మొదలు మాట్లాడుతున్న నాకు ఒక బొమ్మరీలు కనిపించింది. కాకపోతే ఒక క్యారెక్టర్ తగ్గట్టు సినిమా మాత్రం చాలా. మార్కెట్ మహాలక్ష్మి ఫ్యామిలీ ఎంటర్టైనర్, డైరెక్టర్ ముఖేష్ రొటీన్ కాన్సెప్ట్స్తో కాకుండా ఫ్యామిలీస్లోనే జెంట్స్ని ఒక మార్కెట్లో కమర్షియల్గా ఒక రిలేషన్ని ఈ జనరేషన్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మట్టిలో మాణిక్యం హీరోయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటల్ అని చెప్పచ్చు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఇలాగా అన్ని కోణాలలో ఆర్టిస్టుల యొక్క రెస్పాన్స్ తగ్గట్టుగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్కి, యూత్కి, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఓరియంటల్గా ఉంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సమ్మర్లో బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఎన్నో లూపోల్స్ ఉంటాయి. బట్ ఈ సినిమా వాచ్ చేస్తే ఆ లూపోల్స్కి సొల్యూషన్ అనేది జరుగుద్ది. మొగోడు అంటేనే ఫ్యామిలీలో అంగట్లో కూరగాయలాగా అమ్మేస్తారు. అది ఏంటంటే అది కమర్షియల్ అనాలా లేకపోతే ఇది ఒక ఎమోషన్ అనాలా అనేది కాదు. అలాంటి ఎలిమినేషన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే మూవీ. బట్ వాళ్ళ రిజల్టే బాగుంటుంది కాబట్టి అదేంటంటే స్క్రీన్ మీద చూస్తేనే మీకు ఆ స్కిస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి చూశాను. మార్కెట్ మహాలక్ష్మి సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అనమాట. ఆ మహాలక్ష్మి క్యారెక్టర్లో హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే అమ్మాయిలందరూ ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా సినిమా చూడాలన్నమాట. అలాగే అబ్బాయిలు కూడా ఏదో జాబ్ వచ్చింది పెళ్లి చేసుకున్నామని పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కాకుండా పేరెంట్స్ బాధ్యతలు తీర్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి సాంగ్ కానీ చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, సో త్రూఅవుట్ మీరు ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు అనమాట. కామెడీ టైమింగ్ కానీ అంతా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ వారంలో మార్కెట్ మహాలక్ష్మి.
చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్లో నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అసలు ఒక పెద్ద సినిమాకి ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో అంతే తరహాలో ఈ క్లైమాక్స్ ఉంది. మెయిన్ హీరో ఫాదర్ గారు ఇచ్చే మెసేజ్ అయితే చాలా అందరికీ నచ్చిద్ది అనమాట. సో అందరూ ఈ వారంలో థియేటర్కి వచ్చి చూడండి మార్కెట్ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇప్పుడు చూసాను, చాలా సూపర్గా ఉంది. అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ వచ్చి ఏం చక్కగా ఈ ఎండాకాలానికి మంచి కూల్గా చూడొచ్చండి. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా సూపర్గా ఉంటుంది. ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందండి, చాలా బాగుంది. పార్వతీ పరమేశ్వరం చాలా సూపర్గా చేశారండి. అలాగే పర్ణిక హీరోయిన్ చాలా సింపుల్గా ఉంది, కానీ యాక్టింగ్ మాత్రం ఎరగదీసింది. అలాగే డైరెక్టర్ ముఖేష్ గారు చాలా సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుందండి. ఇప్పుడు సమ్మర్లో ఏ మూవీస్ లేవు, ఇది మంచి కలెక్షన్ రావాలని, మంచి సపోర్ట్ చేయాలని మార్కెట్ మహాలక్ష్మి చాలా సూపర్గా ఉంది. చాలా న్యాచురల్గా తీశారండి, చాలా బాగుందండి మార్కెట్ మహాలక్ష్మి. అన్నీ ఉన్నాయండి, మంచి మెసేజ్ ఉంది, అలాగే కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయండి. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ చాలా బాగుంది. ఒకటి మార్కెట్ మహాలక్ష్మి ఆమె సాంగ్ చాలా బాగుంది, మాస్ సాంగ్, డీజే సాంగ్. ఓవరాల్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఓవరాల్గా ఒక 3 ఉన్నాయండి. అన్ని క్లారిటీగా అడిగితే చాలా కష్టం కదండి. ఒక పాట బాగుందండి. ఒక్క పాట కాదు, అవన్నీ అడగకూడదు.